వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నాగబాబు. జనసేనలో ఆయన చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు ఇన్ని రోజులు. మనం ఇక్కడ ఒక టైటిల్ కూడా పెట్టాం, నాగబాబుకు దక్కనున్న కీలక పదవి అదేనా అని చెప్పి ఒక టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాగబాబు జనసేనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. ఎందుకంటే ఆయన 2014లో ఎప్పుడైతే పవన్ పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా జనసేనలో ఆయన యాక్టివ్ పర్సన్గానే ఉంటూ వచ్చారు. గతంలో ప్రజారాజ్యంలో మాత్రం ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి ఉంటే, యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, చిరంజీవి బావమరిదైన అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఆ పార్టీలో యాక్టివ్ పార్టిసిపెంట్గా ఉన్నారు. పోటీ చేసి వాళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది. బట్ అప్పుడు మాత్రం ప్రజారాజ్యంలో నాగబాబు అంత యాక్టివ్గా లేరని అనుకోవాలి. జస్ట్ బిహైండ్ ద స్క్రీనే ఉండేవాళ్ళు ఆయన. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2014లో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో ఆ తర్వాత నుంచి కూడా నాగబాబు ఆయనతోనే సెయిల్ అవుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులో కూడా నాగబాబు అడిగేస్తూనే వచ్చారని అనుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే జనసేనకి మెగా ఫ్యామిలీ నుంచి ఒక వాయిస్ లాగా మారారు. జనసేనకు కావచ్చు, మెగా అభిమానులకు కావచ్చు, అదేవిధంగా పార్టీ శ్రేణులకు కావచ్చు, నాగబాబు ఒక వాయిస్లా మారారు అనుకోవాలి. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. ప్రత్యర్థులు ఎవరు పవన్ కళ్యాణ్ విమర్శించే ప్రయత్నం చేసినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దానికి రిటార్ట్ ఇస్తూ ఎప్పుడు నాగబాబు వార్తలో ఉంటూ వచ్చారు. కొన్నిసార్లు ఆయన చేసిన కామెంట్స్ నిజంగానే కాంట్రవర్సీ కూడా అయ్యాయి. బట్ అదే స్థాయిలో జనసేన శ్రేణులు కూడా నాగబాబుని ఓన్ చేసుకున్నాయని అనుకోవాలి. ప్రత్యేకించి అలాంటి నాగబాబుకు 2014లో అంటే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసేందుకు సమయం లేకపోవడం కానీ, చాలా తక్కువ సమయం, తాను పార్టీ పెట్టిన దానికి ఎలక్షన్స్కి చాలా తక్కువ సమయం ఉండటంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్కి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీలో ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఆయనకు ఆహ్వానం వచ్చినా పదవులకు మాత్రం దూరంగా ఉంటానంటూ ప్రశ్నిస్తూనే ఉండిపోయారు. సో ఆ మాత్రం ఆ 5 ఏళ్ళు కూడా ఒక సోలోగానే తన పర్ఫార్మెన్స్ చూపించు వచ్చారు. కూటమిలో ఉన్నన్ని రోజులు, ఏదైతే టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉన్నన్ని రోజులు అటు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినా చంద్రబాబు నాయుడు కూడా అంతే పాజిటివ్గా పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఎన్నికల ముందు లోకేష్ మీద విమర్శలు చేస్తూ ఆయన పొత్తుల నుంచి పక్కకి వెళ్ళున్నారు. కొన్ని రోజులు లెఫ్ట్ పార్టీలతో సెయిల్ అయ్యారు. బట్ ఎన్నికల నాటికి మాత్రం ఆయన ఇండివిజువల్గా పోటీకి వెళ్ళున్నారు. భీమవరం, గాజువాకలో 2 చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఖాతాలో ఆ రోజు 1 సీటు మాత్రమే వచ్చింది, అది కూడా రాజోలు. ఇక ఆ రోజు నరసాపురం నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేశారు. ఇండివిజువల్గా వెళ్ళి ఉన్నారు. ఆ రోజు టీడీపీ అండ్ జనసేన సోలోగా ఫైటింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఆ ఇండివిజువల్ ఫైట్లో నరసాపురం నుంచి నాగబాబు ఓడిపోయినారు. ఎందుకంటే ప్రజాశాంతి నుంచి కే పాల్ పోటీ చేశారు. అక్కడి నుంచే రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇలాంటి ఒక టఫ్ ఫైట్లో ఆ రోజు నాగబాబు ఓడిపోయినారు. ఇక అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో కీలక భాగస్వామి అయ్యారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతోనో, ప్రజావాణి పేరుతోనో, ఎప్పుడు వారాహ యాత్ర పేరుతో జనంలో ఉండే ప్రయత్నం చేస్తే పార్టీ శ్రేణులకు దగ్గరగా నాగబాబు ఉండే ప్రయత్నం చేశారని అనుకోవాలి. సో బిహైండ్ ద స్క్రీన్ చిరంజీవి పూర్తి స్థాయిలో జనసేనలో ఇన్వాల్వ్ కానప్పటికీ పరోక్షంగా తన మద్దతును మాత్రం ప్రకటిస్తూనే వచ్చారు డే 1 నుంచి జనసేనకు. ఇక ఇటీవల కాలంలో ఒక 2 ఏళ్ల నుంచి కూడా తనకి కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, ఏదైతే జగన్ వైపు నుంచి ఆహ్వానం అందినా బట్ తన మద్దతు మాత్రం తన తమ్ముడు పార్టీ అయిన జనసేనకి అని తేల్చి చెప్తూ వచ్చారు. ఇక చిరంజీవి లాంటి వాడే ఆ స్థాయిలో సహకారం అందించిన తర్వాత ఇక నాగబాబు లాంటి వాళ్ళు మాత్రం ఆ పార్టీ కోసం వన్ సైడెడ్గా పనిచేస్తూనే వచ్చారు. ఇక ఈరోజు చూసినట్లయితే పొత్తులు పెట్టుకుని అటు బీజేపీ ఇటు టీడీపీతో జనసేన ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. పొత్తులు కరెక్టేనా అని అనుమానపడిన వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పేలా ఈరోజు 21 సీట్లు తీసుకుంటే 21 స్థానాల్లో జనసేన గెలిచి చూపించింది. పవన్ కళ్యాణ్ తానేంటో, తన సత్తా ఏంటో అని చూపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. అందుకే ఈరోజు జనసేన గెలుపులో పవన్ కళ్యాణ్ షేర్ ఎంత ఉందో అటు నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు, నాగబాబు లాంటి వాళ్ళ పేరు కూడా అదే స్థాయిలో వినిపిస్తూ వస్తుంది ఈ రోజున. సో ఇక జనసేన క్యాడర్ కూడా అదే స్థాయిలో పనిచేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, మెగా ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలో ఆ విజయానికి తోడ్పాటును అందించారని అనుకోవాలి. అలాంటి సమయంలో ఈరోజు నాగబాబు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేస్తారని ఒక చర్చ జరిగింది. అనకాపల్లి, నరసాపురం అయితే ఆయన ముందు నుంచి వద్దంటూ వచ్చారు. అదేవిధంగా అనకాపల్లి టికెట్ ఆయన, ఎంపీ టికెట్ ఆయనకి ఇస్తారని ఒక ప్రచారం అయితే చాలా సార్లు నడిచింది. చివరకు పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ టికెట్ సీఎం రమేష్కి వెళ్ళడం జరిగింది. వేరేజ్ ఇక అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం కూడా జరిగింది. లాస్ట్ మినిట్లో ఆ సీటు కొనతాలకి కేటాయించాల్సి వచ్చింది. కొనతాలని ఎంపీ టికెట్ కోసం తీసుకున్న సీఎం రమేష్ సీటు దృష్ట్యా ఆయన తీసుకెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయించున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే నాగబాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. నాగబాబు చాలా కన్విన్స్ అయ్యారని అనుకోవాలి, పోటీకి దూరంగా ఉండి. సో అందుకే ఈ రోజున ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందో ఈ రోజున ప్రమాణ స్వీకారం హడావడి లోపే మంత్రి పదవులు కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే మంత్రి పదవుల్లోకి అటు
ఏదైతే పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్లతో పాటు పలువురు కీలక నేతల్ని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని చర్చ అయితే ఉంది. అయితే ఇదే సమయంలో నాగబాబు మాత్రం తాను మంత్రి కావటం లేదు, మంత్రి పదవికి నేను అంత సుముఖంగా లేను అన్న ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. సో ఆ దిశగా మాత్రం ఆయనకి సంబంధించి ఒక కీలక ప్రచారం అయితే జరుగుతోంది. సో పవన్ కళ్యాణ్ కోసం ఆ స్థాయిలో నాగబాబు నిలబడ్డారు కాబట్టి అదే స్థాయిలో ఈరోజు నాగబాబుకు ఒక గౌరవం అయితే లభించబోతోందని చర్చ ఉంది. దానిలో భాగంగానే ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారని కూడా చెప్తున్నారు. అయితే నాగబాబు దాన్ని ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ ఒక వీలైతే రాజ్యసభ లేకుంటే ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారనే చర్చ అయితే ఈరోజు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ టీటీడీ బోర్డు చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో తన కొడుకు కూడా ఓడిపోయినారో భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజున చాలా కీలక ప్రకటన చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేయమంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ప్లేస్ని టీడీపీ గవర్నమెంట్ ఈరోజు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం. సో ఈ క్రమంలోనే నాగబాబుకు అత్యంత కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తారన్న ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ప్రజారాజ్యం సమయంలో. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి గురించి చిత్తూరు జిల్లా మీద చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే తిరుపతిని ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ ఓన్ చేసుకుంది కాబట్టి సో ఇప్పుడు ఏదైతే పదవి ఇస్తే బాగుంటుంది అనేది జనసేన అభిమానుల అంచనా. అయితే అట్ ద సేమ్ టైం నాగబాబు ఆ పదవి తీసుకోకుండా ఉండుంటే ఆయనకి రాజ్యసభ టికెట్ కేటాయిస్తారనే చర్చ ఉంది. ఎందుకంటే రాజ్యసభకి ఇంకా టైం ఉంటుంది. ఇప్పుడున్న అభ్యర్థుల డ్యూరేషన్ అయిపోవాలి. సో ఆ స్థాయిలో 1 సంవత్సరం పైగానే టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే టీటీడీ పదవి ఆయన ఖరారు చేస్తారన్న అంచనా అయితే వస్తుంది. లెట్స్ సీ మరి నాగబాబు ఈ విషయంలో ఎంతవరకు కూడా ఈ పదవిని యాక్సెప్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఇందుకోసం ఎంత సుముఖంగా ఉంటారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతవరకు కూడా ఈ విషయంలో ఆయన కన్విన్స్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.